గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24 వచనం నుంచి 27 వచనం వరకు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24, 25, 26, 27. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి మాకు దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభు. నాయన మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. న్యాయమైన మీ పరిపాలన బట్టి, తీర్పులను బట్టి ప్రభు మీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడమని, విని గ్రహించలోబడ్డానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, పోషించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభు నాయన మాకు ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయమైన మేళ్లు పొందుకోవడానికి వాక్యం ద్వారా సహాయం దయచేయమని ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభు నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి కొంచెం అంటే పెద్ద వయసులో ఉన్నటువంటి ఒక ఆమె దేవుణ్ణి పరిచర్య చేయాలని ఆమెకి దేవుడు నడిపించినప్పుడు ఆమె అలాగ ప్రార్థన పూర్వకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆమెకి బాగా పియానో వాయించడం తెలుసు. అయితే ఆమె ఏం చేసిందంటే న్యూస్ పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఏమని అంటే ఎవరికైనా ఈ యొక్క దేవుని పాటలు వినాలనుకుంటే, ఆ యొక్క పియానోలో వినాలనుకుంటే వాళ్ళు పలాని నంబర్కి ఫోన్కి కాల్ చేయొచ్చు అని చెప్పి ప్రకటన ఇచ్చారు. సో ఆ విధంగా అనేక మంది ఫోన్ చేసిన వెంటనే ఈమె నీకేం పాట కావాలి అని చెప్పి అడిగి అటువంటి మంచి బైబిల్కి సంబంధించినటువంటి కీర్తనల్ని ఆమె పియానోలో వాయించి వినిపించేవాళ్ళు. అయితే అలాగ వింటూ కొంతమంది చాలామంది వాళ్ళ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రార్థన అవసరతలు కూడా పంచుకునేవాళ్ళు. ఆ విధంగా ఆమె చేసిన పరిచర్య వలన అనేక వందల మంది, వేల మంది ఆశీర్వాదకరంగా ఆమె పరిచర్య చేసేవాళ్ళు. సో ఇలాగంటే దేవుని మీద ఆధారపడి నడిపించే పరిచర్య గురించి అంటే దేవుని మీద ఆధారపడి లేకపోతే దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే పరిచర్య చేయాలన్నది మనం ఈ రోజుకు ఈ వాక్యాల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి సర్వ్ చేయడం అంటే మనం ఏమనుకుంటామంటే ఈ మాటలు వినగానే ఈ వాక్యం ఎవరికో దేవుని సేవకులకి అంటే ఏ ఉద్యోగాలు అవి కాకుండా దేవుని పరిచర్యలో సంపూర్ణంగా ఉండే వాళ్ళ కోసం అని అనుకునే అవకాశం ఉంది. కానీ అలా కాదు.
ఎవరైతే యేసు ప్రభువాన్ని నమ్ముకున్నారో, ఎవరైతే యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్నారో, శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళందరినీ కూడా దేవుడు పరిచర్య చేయటానికి పిలిచాడు. వాళ్ళందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళకి ఆ దేవుని పరిచర్యకి, సంఘానికి ఉపయోగపడే అటు అటువంటి తలాంతులు, టాలెంట్స్ దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అయితే ఎవరి తలాంతు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకున్న తలాంతుని మనం గమనించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసినప్పుడు దానిని మనం పరిచర్యకు వాడొచ్చు. పరిచర్య చేయడానికి ఆ తలాంతుని వాడుకోవచ్చు. కానీ ఆ చాలాసార్లు మనకి మామూలుగా ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కాకుండానే మనం మామూలుగా ఏదో నేర్చుకొని ఏదైనా వాయిద్యాలు వాయించడం, లేకపోతే పాటలు పాడడం, లేకపోతే ఇంకొకటి అటువంటివి మనకి స్వతహాగా లేకపోతే మన ఇంట్రెస్ట్ని బట్టి వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వాటిని వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు కూడా. కాబట్టి మనం గమనించుకొని దేవుని మీద ఆధారపడి, చాలా ఎక్కువగా దేవుని మీద ఆధారపడి, దేవుని దగ్గర దేవుని చిత్తం తెలుసుకొని, కనుక్కొని పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు భక్తుడు పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన స్వతహాగా తనకి రాలేదు. లేకపోతే శిష్యులు పరిచర్యలోకి దేవునికి లోబడినప్పుడు ఆయన ఆయన ఆత్మచేత దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత యేసు ప్రభు వారు నింపినప్పుడు ఆ యొక్క మనం చూస్తే శిష్యులందరూ కూడా యెరూషలేములో అలాగ గమనించుకుంటూ వాళ్ళు ఆ, రొట్టె విరుచుట్లోను బోధలోను వీటన్నిటిలోనూ ఎడతెగక ఉంటున్న కాలంలో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల దొరికింది. వాళ్ళ లోబడ్డం వలన, దేవుని ఆజ్ఞకి లోబడ్డం వలన వాళ్ళు ఆ విధంగా దేవుని పరిచర్య కోసం నింపబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు మంచి దేవుని పరిచర్య చేశారు. కాబట్టి మనం గమనించుకోవాలి, పరిచర్య అనేది ఈ రోజుల్లో మనం చూస్తే అనేక మంది దేవుని పరిచర్య చేస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఈ లోకంలో మనకు కనిపిస్తారు. అనేక మంది. కానీ బైబిల్ వాక్యానికి అనేక మంది దేవుని వాక్యాలని వాటిని ఆ అంటే ఆ, ఆధారం చేసుకోకుండానే వాక్య పరిచర్యల్లోకి వచ్చేసే వాళ్ళు ఉంటారు. తెలియక తెలియకుండా. అందుకే దేవుని వాక్యానికి లేకపోతే వాళ్ళకి సంబంధం ఉండదు. యేసు ప్రభు వారు చెప్పిన జీవితానికి, ఆయన జీవించి చూపించిన జీవితానికి ఆ అనేక మంది పరిచర్య చేస్తున్న వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఆ విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఆ దేవుని యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఈ రోజుల్లో మనకు కనిపిస్తారు. తప్పుడు బోధకులు, తప్పుగా యేసు ప్రభు వారిని ప్రపంచానికి చూపించే వాళ్ళు అనేక మంది కనిపిస్తూ మనం ఇదే క్రైస్తవ్యం అనుకునే మోసపోయే కాలంలో మనం ఉన్నాం. అది మనం చాలా సార్లు గమనించుకుంటాం. సో వాటి వలన ఇలాగ దేవుని మీద ఆధారపడకపోవడం వలన, అటువంటి పరిచర్య చేయకపోవడం వలన అనేక మంది తప్పుడు బోధల వైపు తిరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుడి చేత నడిపించబడే పరిచర్య చేయాలని మనం మనం ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు, రకరకాల ఇవి ఈవెంట్స్ అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు. దేవుని చిత్త ప్రకారం మనం పరిచర్య చేస్తే నిజంగా శక్తివంతమైన పరిచర్య జరుగుతుంది. మీరు చూస్తే చాలా సార్లు మిషనరీస్ వాళ్ళు పరిచర్య చేసేటప్పుడు ఆ దే దేవుని చేత నడిపించబడేటప్పుడు చాలా కాలం వాళ్ళకి దేవుణ్ణి నమ్ముకునే బిలీవర్స్ దొ దొరకకుండా ఉండే సమయం చాలా సార్లు మనం చాలా వాళ్ళ జీవిత చరిత్రలు అవి చదివితే చాలా సంవత్సరాల కాలం వాళ్ళు పరిచర్య నిజంగా దేవుడు మమ్మల్ని పిలిచాడా లేదా, ఎందుకు ఎవరు నమ్ముకోవట్లేదన్న ఆలోచనలోకి వెళ్ళిపోయిన దినాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు అలాగ దేవుణ్ణి నమ్మి పట్టుకున్నప్పుడు ఆ తర్వాత కాలంలో వాళ్ళు చూస్తే అనేక మంది దేవుని వైపు నడిపించబడినట్లు. ఈవెన్ ఇలియట్ అనే ఆయన
నలుగురు యవ్వనస్తులు వాళ్ళు దేవునికి సమర్పించుకొని దేవుని చేత నడిపించబడి ఆ యొక్క ఆ ఆ, అటవీ అంటే అనాగరికులైనటువంటి ఆ, ప్రజల దగ్గరికి, వాళ్ళు నరమాంస భక్షకులు అటువంటి ప్రాంతంకి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించడానికి దేవుని చేత నడిపించబడినప్పుడు వాళ్ళ కొద్ది కాలంలోనే వాళ్ళని వాళ్ళు ఆ నరమాంస భక్షకులు చంపేస్తారు. కానీ ఆ తర్వాత కాలంలో మనం చూస్తే వీళ్ళు చనిపోవడం వలన వాళ్ళల్లో పరివర్తన వచ్చి అలాగా దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళలో అనేక మంది దేవుని వైపు తిరిగినట్లు మనం చూస్తాం. ఇలాగా దేవుని పరిచర్య అనేది మనం అనుకునే రీతిలో జరగకపోవచ్చు, మానవుల ఆలోచనలకు అర్థం కాకపోవచ్చు. కానీ మనం దేవుణ్ణి నమ్మి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి దేవుని పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, పౌలు భక్తుని యొక్క పరిచర్య ఆ విధంగా చేశారు. పౌలు భక్తుడు కానీ శిష్యులు కానీ. 24వ వచనం చదువుతున్నాను చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఆ ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ ముందుగానే మనకు తెలుసు. కొలసీలకు రాసిన పత్రిక, ఆ ఆయన ఆ యొక్క చెరసాలలో ఉంటున్నప్పుడు ఆ రాసినటువంటి లెటర్స్ లో ఒక ఒక ఉత్తరం ఇది. సో కాబట్టి ఆయన శ్రమల్లో ఉంటున్నాడు, చెరసాలలో శ్రమలు అనుభవిస్తున్నాడు. కానీ ఆ శ్రమలను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆ శ్రమలను బట్టి సంతోషిస్తున్నాను. ఆ శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాను, సంతోషంగా ఎందుకు అనుభవించగలుగుతున్నాను అన్నది కూడా చెప్పాడు. ఎలాగంటే సంఘం కొరకు సంఘం అనే దేవుని శరీరం కోసం ఆ నా వంతు నేను చేస్తున్నానని ఉంది. ఇక్కడ మనం కొంచెం ఈ వర్స్, ఈ యొక్క వచనం కొంచెం క్లిష్టతరమైంది, కొంచెం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే క్రీస్తు శ్రమలు సరిపోవా అన్న ఆలోచన వచ్చే అవకాశం ఉంది. క్రీస్తు పడిన శ్రమలు సరిపోక మళ్ళీ పౌలు శ్రమలు పడుతున్నాడా? క్రీస్తు సిలువలో పడిన శ్రమలు సరిపోక పౌలు శ్రమలు మీకు ఆ కొదువైన శ్రమలు అనుభవిస్తున్నాడా అన్న ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కానీ పౌలు భక్తుని యొక్క ఉద్దేశం అయితే అది కాదు. ఎందుకంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు చివరగా ఏం చెప్పారంటే ఆ సిలువ మరణంలో సమాప్తమైంది అని అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఇంగ్లీష్ లో ఉంది. సమాప్తం అయిపోయింది అంటే సంపూర్ణంగా రక్షణ కార్యం అన్నది సంపూర్ణమైపోయింది. అంటే ఆయనకి దేవుని చిత్త ప్రకారం ఆయన ఈ లోకానికి రావడం, వాక్యానుసారంగా ఈ లోకంలో ఆయన జీవించడం, శ్రమలు అనుభవించడం, ఆ తర్వాత శిలువ మరణం అనుభవించడం, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో దేవుని చిత్తానుసారంగా జరిగినవి. అది దేవుని రక్షణ కార్యం సంపూర్ణంగా చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మనిషికి ఆ మనిషి పాపాలని సంపూర్ణంగా తీసేసే అవకాశం లేదు. కానీ అది యేసు ప్రభు వారు దాన్ని ద్వారానే ఆ దేవుని ప్రణాళికలో ఆ విధంగా నెరవేర్చబడడం ద్వారా మనందరం కూడా ఆ శరీరంలో పాలిభాగస్తులు అవడం ద్వారా మనకి ఆ రక్షణ ఆపాదింపబడింది. మనకి ఆ యొక్క ఆ దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క జీవితంలో పాలిభాగస్తులు అయ్యే అవకాశం దొరికింది. తండ్రి ఆ విధంగా యేసు ప్రభు వారిలో మనల్ని ఉంచడం ద్వారా ఆయన మరణంలో మనల్ని పాలిభాగస్తుల్ని చేశాడు. ఆయన పునరుద్ధానంలో మనల్ని పాలిభాగస్తులు చేశారు. ఇది కానీ సరిగ్గా మనకు అర్థమైతే మన జీవితాలు వేరేగా ఉంటాయి.
అంటే వేరేగా అంటే ఎలాగా? జీవన విధానం. మన మన జీవన విధానం కానీ, మన మాటలు కానీ, మన బిహేవియర్ కానీ, మన కాన్ఫిడెన్స్ కానీ, ఇవన్నీ వేరేగా ఉంటాయి. ఎందుకంటే మన క్రైస్తవ జీవితం అనేది మనిషి మీద ఆధారపడలేదు, ధనం మీద, లోకం మీద, ఉద్యోగాల మీద ఆధారపడలేదు. అదంతా శరీరానుసారమైన జీవితం. కానీ యేసు ప్రభు వారి మీద ఆధారపడి ఉంది మన జీవితం అంతా. ఆయనలో ఉంది మన జీవం. ఆయన శరీరంలో మనం పాలిభాగస్తులం. కాబట్టి కాబట్టి ఏం చెప్తున్నాడు ఈయన 24వ వచనంలో? అంటే మనం క్లియర్గా అర్థం చేసుకుంటే, యేసు ప్రభు వారు శ్రమలు అనుభవించారు కాబట్టి ఆ శ్రమల్లో మనం కూడా పాలిభాగస్తులం. ఆ శ్రమల్లో అంటే మీరు చూడండి, యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో 20, 21 వచనాలు చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 20, 21 వచనం, 2 వచనాలు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన యెడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు. ఆ, చూడండి, అంటే యేసు ప్రభు వారి శరీరంలో మనం పాలిభాగస్తులం కాబట్టి మనకి కూడా యేసు ప్రభు వారి జీవితం జీవిస్తే, యేసు ప్రభు వారి మీద ఆధారపడి యేసు ప్రభు వారి లాంటి జీవితం మన ద్వారా జీవించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడుతూ ఆ విధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, అప్పుడు మనకి కంపల్సరీగా శ్రమలు వస్తాయి. అంటే యేసు ప్రభు వారిని బట్టి, ఆ జీవన విధానాన్ని బట్టి. ఎందుకంటే ఆ జీవన విధానం సైతానికి, లోకానికి అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైతే అటువంటి జీవితం జీవిస్తున్నారో అటువంటి వాళ్ళకి శ్రమలు వస్తాయి. మనం యేసు ప్రభు వారిని వెంబడించేటప్పుడు అవమానాలు ఎదురవ్వచ్చు, చాలా శ్రమలు ఎదురవ్వచ్చు, రకరకాల ఇరుకులు, ఇబ్బందులు కుటుంబంలోనే రావచ్చు, కుటుంబం బయట రావచ్చు, సంఘంలో ఆ, సహవాసాల్లో రావచ్చు, రకరకాలుగా మనకి శ్రమలు వస్తాయి. ఎవరైనా మనల్ని తిట్టొచ్చు, లేకపోతే మనల్ని కృంగదీసే విధంగా మాట్లాడొచ్చు, మనల్ని అసహించుకోవచ్చు. మనం మనం సత్యం వైపు ఉన్న విధానాన్ని బట్టి, మనం దేవుణ్ణి వెంబడిస్తున్న విధానాన్ని బట్టి మనకి శ్రమలు వస్తాయి. ఇది కంపల్సరీ. యేసుప్రభు వారు చెప్తున్నారు ఏంటి? ఏ మాస్టర్ కన్నా, అంటే ఏ గురువు కన్నా ఎవరు శిష్యుడు, ఏ శిష్యుడు గొప్పవాడు కాదన్న మాటకు అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు శ్రమలు అనుభవించారు కాబట్టి మనకి శ్రమలు వస్తాయి. చాలాసార్లు తప్పుడు బోధకులు కానీ, తప్పుడు బోధలు చేసేవాళ్ళు కానీ ఏం చెప్పి, యేసు ప్రభు వారు మన కోసం శ్రమలు అనుభవించారు, ఇంకా మనం శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అది తప్పు. యేసు ప్రభు వారిలో మనం భాగస్థులం, ఆయన శరీరంలో భాగం మనం. కాబట్టి యేసు ప్రభు, చూడండి, మీరు చూస్తే ఒక వచనం చూపిస్తా మీకు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆ, చూడండి, పౌలు భక్తుడు సంఘాన్ని హింసించడానికి ఆల్రెడీ హింసించడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఆయన ఇంకా ఆ శ్రమలు పెట్టడానికి, ఎవరైతే యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారో, యేసు ప్రభు వారి శిష్యుల్ని, వాళ్ళని వెంబడించే వాళ్ళని ఇంకా శ్రమలకు గురి చేయడం కోసం ఆయన ప- ఆ యొక్క దమస్క్ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన ఒక వెలుగు వచ్చి ఆయన గుర్రం మీద నుంచి పడిపోవడం, ఇవన్నీ మనకు తెలుసు. పడిపోయినప్పుడు కళ్ళల్లో నుంచి పొరలు రాలడం, ఇవన్నీ జరుగుతాయి. సో అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే, మనకి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా అర్థం ఉంటది. ఏంటంటే, నా నన్ను హింసిస్తు నిన్ను నన్ను నువ్వు హింసిస్తున్న క్రీస్తుని అని చెప్తాడు. అంటే
సంఘాన్ని హింసిస్తే యేసు ప్రభువాన్ని హింసించినట్లే. అంటే యేసు ప్రభువారి శరీరం కదా సంఘం అంటే. అంటే సంఘాన్ని హింసిస్తే యేసు ప్రభువాన్ని హింసించినట్లే. ఇంకొకటి ఇంకా అర్థం చేసుకుంటే, యేసు ప్రభువారు పొందిన శ్రమల్లో మనం పాలు భాగస్తులం. ఆయన శిలువ మరణంలో మనం పాలు పొందాం. తండ్రి ప్రణాళిక అది. కాబట్టి మనం అటువంటి శ్రమలు మనకు కూడా వస్తాయి. అంటే ఆ శ్రమల్లో యేసు ప్రభు వారు అనిపించిన శ్రమల్లో పౌలు భక్తుడు అనుభవిస్తున్న శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు అనేక మంది భక్తులు అనుభవిస్తున్న శ్రమలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారి శరీరంలో పాలిభాగస్థులం అని మనకి ఎంత ఈజీగా అర్థమైపోతుందో చూడండి. మనకి తెలిసిపోతుంది. మనం కానీ ఒకవేళ శ్రమలు అనుభవిస్తుంటే మన సంఘాలు కానీ మనం వ్యక్తిగతంగా మన జీవితంలో మనం యేసు ప్రభువారిని బట్టి శ్రమలు అనుభవిస్తుంటే మనం యేసు ప్రభువారి శరీరంలో భాగం అని ప్రూవ్ అయిపోతుంది మనకి. ఈ మాట నిజంగా అర్థమైతే సంతోషం వస్తుందా దుఃఖం వస్తుందా చెప్పండి ఎవరైనా? ఈ మాట సరిగ్గా అర్థమైతే మనకి సంతోషం వస్తుందా దుఃఖం వస్తుందా? శ్రమలప్పుడు సంతోషం వస్తుంది కదా. ఇది కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఈ ప్రత్యక్షత కానీ మనందరికీ కలిగితే శ్రమలు వచ్చినప్పుడు గెంతులేస్తారు. ఎందుకంటే నేను యేసు ప్రభు వారిలో భాగం అని ప్రూవ్ అయిపోతుంది ఇక్కడ అని తెలిసిపోతుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే, నేను శ్రమల యందు సంతోషించుచున్నాను. ఊరకనే చెప్పట్లేదు. శ్రమలు వస్తే ఎవరికి సంతోషం? నార్మల్గా అయితే శ్రమలు వద్దనుకుంటాం మనం కదా. కానీ ఆ శ్రమలు ఎందుకు సంతోషిస్తున్నాడు? ఆ చెరసాలలో ఉండి ఇబ్బందులు పడుతూ ఎందుకు సంతోషిస్తున్నాడంటే సంఘమును బట్టి, యేసు ప్రభు వారిని బట్టి, సంఘంలో మిగతా వాళ్ళని బట్టి సంతోషిస్తున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా రేపొద్దున కొలసి సంఘం ఈయన పౌలు భక్తుడు అనుభవిస్తున్న శ్రమలను బట్టి అర్థం చేసుకొని వాళ్ళు కూడా శరీరంలో పాలిభాగస్తులై వాళ్ళు కూడా రేపొద్దున పౌలు లాంటి జీవితం, యేసు ప్రభు వారి లాంటి జీవితం జీవిస్తారన్న సంతోషం ఈ సంఘాల్లో ఉంటున్న వాళ్ళు విశ్వాసులు ఎవరైతే ఉంటున్నారో దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. అది శ్రమల్లో పాలిభాగస్తులే ఉన్నాడు. అంతేగాని యేసు ప్రభు వారి శ్రమలు పూర్తి కాలేదు అందుకని పౌలు భక్తుడు దాన్ని పూర్తి చేస్తున్నాడు అన్న ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు. సో ఇది జాగ్రత్తగా ఈ వచనం చాలా డేంజరస్గా అర్థం చేసుకునే అవకాశం ఉంది, కానీ అది కాదు. సో యేసు ప్రభు వారి శ్రమల్లో మనం పాలిభాగస్తుల్ని చేశాడు దేవుడు. ఆయన శరీరంలో పాలిభాగస్తుల్ని చేశాడు మనల్ని. ఆయన మరణంలో పునరుద్ధానంలో మనం పాలిభాగస్తులు. అంటే మనం యేసు ప్రభు వారిని ఎప్పుడో కొంతకాలం ముందు లేకపోతే రానైన దినాల్లో కొంతమంది నమ్ముకోవచ్చు, ముందే కొంతమంది నమ్ముకొని ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారి సిలువలో అందులో పార్ట్ వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ఇది మనం సరిగ్గా అర్థం చేసుకొని శ్రమలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించగలిగే పొజిషన్లో మనం ఉండాలి. ఎవరైనా మనల్ని అవమానించినా యేసు ప్రభు వారిని బట్టి, మనం వెళ్తున్న మార్గాన్ని బట్టి ఎవరైనా మనల్ని తగ్గించినా కృంగదీసినా, మనల్ని శ్రమలు పెట్టినా, మనల్ని ఎంత ఇరుకులు ఇబ్బందులు పెట్టినా సరే ఈ వచనం కానీ సరిగ్గా మనకు అర్థమయ్యి ఇది కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత దొరికితే రాత్రికాల సమయంలో సాయంత్రకాల సమయంలో మనందరం కూడా దేవునిలో సంతోషిస్తాం. ఈ శ్రమల్ని బట్టి ఎవరైనా అవమానిస్తే సంతోషిస్తాం, హర్ట్ అయిపోం. అయ్యో నన్ను ఎందుకు ఇంత మాట అన్నారు అలాగన్నారని అటువైపు ఆలోచించకుండా యేసు ప్రభు వారిని వెంబడించిన విధానాన్ని బట్టి కదా ఈ శ్రమలు వచ్చాయని అర్థమయ్యి, కానీ మనం ఏమాత్రం ఎదుటి వాళ్ళని వాళ్ళ శరీరాలతో మనకు పోరాటం కాదని అర్థం చేసుకొని వాళ్ళని ఏమాత్రం మనం మాట్లాడకుండా, వాళ్ళు ఎంత దూషించినా ఎంత మనల్ని కృంగదీసినా మనం వాళ్ళ వైపు చూడకూడదు. బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే మనం పోరాడే పోరాటం శరీరాలతో కాదు, ఫ్లెష్ అండ్ బ్లడ్తో కాదు,
కాబట్టి మనం శరీరాలతో తగులు పెట్టుకోం, గొడవలు ఆడడం, వాళ్ళతో ఆర్గ్యూ చేయం. మన పోరాటం అంతా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే దానికి కారణం వాళ్ళ వెనకున్నటువంటి స్పిరిట్స్, వాళ్ళ వెనకున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆత్మల యొక్క ప్రభావం వలన వాళ్ళు అలా మాట్లాడతారు. మన మనలో ఏ తప్పు లేకపోయినా, మనం ఎంత మంచిగున్నా మనల్ని కృంగదీస్తారు. దానికి కారణం మనం శరీరంలో భాగం. యేసు ప్రభు వారి శరీరంలోని భాగం. యేసు ప్రభు వారినే శ్రమలను పెట్టిన లోకం ఈ లోకం. సొంత ప్రజలే ఇశ్రాయేలీయులు, సొంత ప్రజలే యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించారు. యేసు ప్రభు వారు ఏం అన్యాయం చేశాడు? వాళ్ళకి ఏమన్నా చేశాడా? వాళ్ళని ఏమనలేదు, వాళ్ళకి ఏం చేయలేదు. వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కానీ ఆయన్ని శ్రమలు పెట్టి ఆయన్ని సిలువ మరణానికి అప్పగించారు. కాబట్టి మనం కూడా అందులో పాలి భాగస్థులం. కాబట్టి తప్పకుండా శ్రమలు అనుభవిస్తాము. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది పరిచర్య చేసే విధానం. చూడండి, పౌలు భక్తుడు పరిచర్య చేస్తా ఉంటే చాలాసార్లు అనేక మంది పరిచర్యలో శ్రమలు వస్తే ఆపేసి మళ్ళీ వద్దు బాబు పరిచర్య చేయలేం అని వెనకంజ వేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ పౌలు భక్తుడు చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా సరే ఆయన పరిచర్య కొనసాగిస్తానే ఉన్నాడు. ఈ రోజుల్లోలాగా ఆయన ఆ యొక్క ఎవరి ధనం మీద ఆధారపడి పరిచర్య చేయలేదు. ఆయన టెంట్లు కుట్టుకొని రాత్రిలోని పగలంతా దేవుని పరిచర్య చేసేవాడు. అంటే ఒకవేళ వీళ్ళ మీద ఆధారపడితే తప్పుగా అర్థం చేసుకొని సువార్త సరిగ్గా అర్థం కాకపోతే వీళ్ళల్లో కొంతమంది రక్షింపబడరేమో అన్న దీంతో ఆయన వాళ్ళ దగ్గర ఏమీ ఆశించకుండా వాళ్ళకి దేవుని యొక్క సువార్తను ఉచితంగా వాళ్ళ ముందుంచి శక్తివంతమైన పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి చేసే పరిచర్య చేసేవాళ్ళు. అనేక మంది పాత రోజుల్లో పరిచర్య చేసేవాళ్ళు అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేవాళ్ళు. ఒక ఆర్ఫనేజ్లు నడిపించినా, లేకపోతే యవనస్తుల మధ్య పరిచర్య చేసినా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ మధ్య పరిచర్య చేసినా, అలా ఎక్కడ ఎటువంటి పరిచర్య చేసినా సరే ఎవరిని కూడా ఏది ఆశించకుండా దేవుని మీద ఆధారపడి నిజంగా దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి పరిచర్య చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అలా కాదు. మీరు చూడండి, ఈ రోజుల్లో అలా కాదు. మీరు ఇవ్వకపోతే పరిచర్య నడవద్దు అని క్లియర్గా చెప్తుంటారు టీవీలాటిల్లో. మీరు డబ్బులు ఇవ్వకపోతే పరిచర్య నడవదు అని చెప్తుంటారు. అంటే క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు దేవుని మీద ఆధారపడట్లేదు అని. సో కాబట్టి మనం ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకుందాం, పౌలు భక్తుడు శిష్యులు ఎటువంటి పరిచర్య చేశారు, ఇప్పుడు ఎందుకు అటువంటి పరిచర్య చేయట్లేదు, ఎందుకు మోసం పెరిగిపోతుంది, ఎందుకు ప్రజలంతా మోసపోతున్నారు, ఎవరు ఎందుకు విశ్వాసం లేదు అని మనం అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకొని నిజమైన పరిచారకులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక ఈ రాత్రికాల సమయంలో. 25వ వచనం, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించడానికి. చూడండి, దేవుని వాక్యం అంటే చాలా పాత నిబంధన ఉన్న కాలంలో, ఆ కాలంలో యేసు ప్రభు వారు ఈ లోకానికి రాక ముందు కాలంలో మనం చూస్తే చాలా యేసు ప్రభు అంటే దేవుని కృప గురించి, నిజంగా రక్షణ ప్రణాళిక, ఇవన్నీ కూడా వాళ్ళకి అంతగా అర్థమై ఉండకపోవచ్చు, అంతగా వాళ్ళకు ప్రత్యక్షత దొరకపోయి ఉండొచ్చు. కొద్ది మందికి యేసు ప్రభు వారి గురించి లేకపోతే మెస్సియా గురించిన అవగాహన కొద్ది మందికే ఉండుండొచ్చు. కానీ అది నిజంగా వాళ్ళకి ప్రత్యక్షంగా అంటే పూర్తిగా అర్థమయ్యే అవకాశం లేదు. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆ మర్మం అంతా కూడా విడిపోయింది. అంటే ఆ మిస్టరీ అన్నది విడిపోయింది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన ఈ మిస్టరీలో, మనం ఈ మర్మంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మర్మం యేసు ప్రభు వారు అందరిలోనూ
అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే యేసు ప్రభువాన్ని నమ్ముకుంటున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుతున్నారు. వాళ్ళందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. మొదటి శతాబ్దంలో ఈ ప్రత్యక్షత దొరికింది శిష్యులకి, పౌలు భక్తునికి. ఎలాగా అంటే ఒకప్పుడు దేవుని ప్రత్యక్షత ఓన్లీ ఇశ్రాయేలీలకి, ఆ ప్రవక్తలకి, ఆ భక్తులకి, వాళ్ళకి మాత్రమే దొరికేది. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చూస్తే దేవుడు అందరిలో నివసించే అవకాశం ఉందన్న సంగతి అర్థమైంది. లేకపోతే దేవుడు కొంతమందిని చూస్ చేసుకొని ఇశ్రాయేలీయుల్ని చూస్ చేసుకున్నాడని అన్న అవగాహనలు ఉంటాయి. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? ఇశ్రాయేలీయుల ద్వారా ఆ విధంగా ప్రపంచం అంతా కూడా దేవుడు ఎన్నుకోవాలని, దేవుణ్ణి అందరూ తెలుసుకోవాలన్న ప్రణాళిక అది. కానీ చాలా మందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే ఇశ్రాయేలీల ద్వారా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి సువార్త ప్రకటించబడి, అంటే యేసు ప్రభు వారి ద్వారా, ఆ దావీదు కుమారుని ద్వారా, ఆ మెస్సయ్య ద్వారా ఈ లోకానికి సువార్త ప్రకటించబడి ప్రతి ఒక్కరిలోనూ తారతమ్య భేదాలు లేకుండా, బైబిల్ గ్రంథంలో ఏముందంటే గ్రీకు దేశస్థుడని లేదు, లేకపోతే యూదుడని లేదు అని అందరూ సమానమే. అంటే అన్యులు ఎవరైతే ఇశ్రాయేలీలు కాకుండా ఉన్నారో వాళ్ళ హృదయాల్లో కూడా వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుతున్నారు. వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నారో వాళ్ళు హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ఏ ఈ లోకంలో అవన్నీ మనం సృష్టించుకున్నవి మతాలు ఇవన్నీ కూడా. కానీ దేవుడు అందరినీ సమాన దృష్టితో, ఒకవేళ ఆనెస్ట్గా యేసు ప్రభువా నాకు అర్థమైంది, నువ్వు నిజమైన రక్షకుడివి, ప్రభువువి, నా జీవితాన్ని రక్షించిన దేవుడివి, నాకు జీవితంలో ప్రభువుగా ఉండదగిన వాడివి అర్థం చేసుకొని నీ ప్రభుత్వం కింద నేను బ్రతుకుతాను, నీ చేత ఆ రక్షణ నాకు కావాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఇది గొప్ప మర్మం. ఇది అర్థం చేసుకోవాలి. ఇదే తప్పుడు బోధకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో అన్యుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడని, అన్యులకి దేవుని ప్రత్యక్షత దొరకదని యూదులు అటువంటి తప్పుడు బోధలు తీసుకొచ్చేవాళ్ళు. మీరు పండగలు చేయాలి, పాటించాలి, ఇవి పాటించాలి, అవి పాటించాలి అని వాళ్ళని యేసు ప్రభు వారి నుంచి, సిలువ నుంచి, కృప నుంచి వాళ్ళని దూరం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యం మీద ఆధారపడకుండా చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా అటువంటి తప్పుడు బోధకులు అనేక మంది మనకు కనిపిస్తారు. ముఖ్యంగా తప్పుడు బోధకులు యొక్క ఏ తప్పుడు బోధ అయినా సరే అది తప్పుడు బోధ ఎలాగంటే యేసు ప్రభు వారి కృప మీద ఆధారపడకుండా చేసేదే తప్పుడు బోధ. వాళ్ళు యెహోవా సాక్షులు అవ్వచ్చు, మర్మన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క వెల్త్ గాస్పల్లో చెప్పే వాళ్ళు అవ్వచ్చు. మీకు ధనం వస్తుంది, లేకపోతే ఆరోగ్యం బాగుపడుతుంది, మీకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారు, ఇట్లాంటివి చెప్పి మోసం చేసే వాళ్ళు అవ్వచ్చు. ఏ విధమైనా సరే వీళ్ళందరూ చేసే పెద్ద తప్పు ఏంటంటే దేవుని మీద ఆధారపడకుండా, దేవుని కృప దొరకకుండా చేసేస్తారు ప్రజలకి. వీళ్ళంతా శరీరానుసారమైన జీవితం జీవించటానికే జీవితం వైపు ఆకర్షింపబడిపోతారు. దాని వలన ఆత్మ ఫలం దొరకదు, దేవుని దగ్గర నిల్చున్న అర్హత కోల్పోతుంది. దేవుని దగ్గర నిల్చోబెట్టేది విశ్వాసం, దేవుని దగ్గర నిల్చోబెట్టేది ప్రేమ, దేవుని దగ్గర నిల్చోబెట్టేది దేవుని కృప. దేవుని కృప మీద మనం ఎంత ఆధారపడుతున్నామో అదే మనల్ని దేవుని దగ్గర స్టాండ్ అయ్యేటట్లు చేస్తుంది. ఆ విశ్వాసం అన్నది మనం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్మాలి. సో ఇది గొప్ప మర్మం. మొదటి శతాబ్దంలో పౌలు భక్తుడు శిష్యులు వీళ్ళు చెప్పే మిస్టరీ రివీల్ అయిపోయింది. దేవుడు వాళ్ళందరికీ ఆ మిస్టరీ రివీల్ చేసేసాడు.
ఓ, దేవుని ప్రణాళిక ఇదా అని శిష్యులకి, పౌలు భక్తునికి చక్కగా వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరిచాడు. అందుకనే వాళ్ళ వాక్యాలు అవన్నీ వాళ్ళకి తెలిసిన ప్రత్యక్షత అంతా బైబిల్ గ్రంథంలో ఉంచారు. నూతన నిబంధనలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రణాళిక చొప్పున ఇందులో పొందుపరిచాడు. ఈ వాక్యాలన్నీ చాలా శక్తివంతమైనవి, మన జీవితాల్ని మార్చేసేవి, మన ఆలోచనలు మార్చేసేవి. మనం ఈ లోకానుసారంగా కాకుండా, శరీరానుసారులు బ్రతుకుతున్న బ్రతుకు కాకుండా దేవుని జీవితం జీవించే అవకాశం మనకు దొరుకుతుంది. ఎంత గొప్ప ఆ జీవితం చూడండి. నిజంగా మనం రోజు రోజుకి శరీరానుసారమైన జీవితం చనిపోతూ ఉంటే ఈ ప్రత్యక్షత బలపరచబడితే అది ఈ లోకానికి అర్థం కాదు. ఈ లోకం మనల్ని ఇటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళని చూసి ఫూల్స్ అనుకుంటారు కదా. వీళ్ళేంటి ధనం సంపాదించుకోవట్లేదు, కార్లు కొనుక్కోవట్లేదు, ఇల్లు కొనుక్కోవట్లేదు, లేకపోతే పెద్ద పెద్ద లావిష్ లైఫ్ స్టైల్స్ జీవించట్లేదు, వీళ్ళేంటి సింపుల్ గా బ్రతుకుతున్నారు, ఏదో సువార్త అంటున్నారు, లేకపోతే దేవుడు అంటున్నారు ఆ అని అనుకునే అవకాశం ఉంటది. ఫూల్స్ అనుకునే అవకాశం ఉంటది శరీరానుసారం. అని మనం దేవుని ప్రేమని, దేవుని యొక్క మీద విశ్వాసం మీద బ్రతుకుతూ మనం అనుభవిస్తున్న సంతోషం కానీ వాళ్ళు కానీ గమనించగలిగితే వాళ్ళు కూడా వాళ్ళు కూడా చూస్తారు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కూడా ఆకర్షిస్తాడు. ఒకవేళ దేవుని చిత్తం అయితే వాళ్ళు కూడా ఆకర్షింపబడి మన దే మన విశ్వాసాన్ని దేవుణ్ణి రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తారు. సో కాబట్టి ఇది నిజమైన జెన్యున్ పరిచర్య. నిజమైన పరిచర్య అంటే ఇది. మన అందరం పరిచారకులమే. ఎవరైతే యేసు ప్రభువాన్ని నమ్ముకున్నారో, దేవుణ్ణి వెంబడించాలని అనుకుంటున్నారో అందరూ పరిచారకులే. కానీ కొంతమందే దేవుని పరిచారకులు అనుకునే అవకాశం ఉంది. మనకే తలాంతులు లేవండి, నేను పాటలు పాడలేనండి, వాక్యం చెప్పలేనండి అనుకోవచ్చు. కానీ కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇస్తాడు. వాళ్ళ పరిధిలో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువ, పాటలు పాడేవాళ్ళు తక్కువ, అలాంటిది ఏం లేదు. శరీర భాగాల్లో ప్రతి భాగం సమానమే. ఏ భాగం లేకపోయినా శరీరం కుంటుపోయింది అవుతుంది. కాబట్టి కాబట్టి మనం శరీరంలో అవయవాలు ఎంత ప్రాముఖ్యమో మనం కూడా అంత ప్రాముఖ్యమైన మన పరిచర్య సింపుల్గా ప్రపంచానికి కనిపించవచ్చు, లేకపోతే తోటి విశ్వాసులు అనుకోవచ్చు. కానీ మనకు దేవునికి తెలుసు మనం చేసే సింపుల్గా కనిపించే పరిచర్య నిజంగా దేవుని మీద ఆధారపడి పరిచర్య అయితే అది అంతకన్నా శక్తివంతమైన పరిచర్య ఇంకొకటి లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో అలా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. దేవుని మీద ఆధారపడే వాళ్ళే లేరు. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు టైం టేబుల్ వేసుకొని లేకపోతే అలాగే ఇలా చేసుకొని పరిచర్య చేసే వాళ్ళే మనకు కనిపిస్తారు. కానీ అలా కాదు. దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, దేవుని ప్రత్యక్షత దొరికిన వారికి ఆగాలి, అప్పుడు ప్రారంభించాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో 26, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘమునకు పరిచారకుడనై. చూడండి. సో ఈ ఏర్పాటు ప్రకారం దేవుడిచ్చాడు ఆ డ్యూటీ. దేవుడు ఇంట్రెస్ట్ చేశాడు ఆ యొక్క పరిచర్యని. ఆయనే ఏదో చేసుకోవట్లేదు. దేవుడు చేత నడిపించబడినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. సో కాబట్టి ఆ విధంగా నేను సంఘానికి పరిచారకుడినయ్యాను అని చెప్తున్నాడు. అందుకే శ్రమల్లో సంతోషిస్తున్నాను అని చెప్తాను. చూడండి, ఈ రోజుల్లో శ్రమల్లో సంతోషించే వాళ్ళు ఉంటారా? కనిపిస్తారా? ఆలోచించుకుందాం. కానీ మనం ఆ విధంగా ఉందాం. మనం నిజమైన పరిచారకుల్లాగా నిజమైన క్రైస్తవ పరిచర్య చేద్దాం. ఇంకా ఎదుగుదాం, విశ్వాసంలో ఎదుగుదాం, పరిపూర్ణులుగా ఎదుగుదాం. దేవునిలో నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో అర్థం చేసుకొని ఆ విధంగా ఎదిగి నిజమైన క్రైస్తవ పరిచర్య చేద్దాం. 27వ వచనం, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు. చూడండి,
ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు వారు మనలో ఉండడం అన్నది, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే యేసు ప్రభు వారు మనలో ఉన్నట్లే, తండ్రి మనలో ఉన్నట్లే. సో అది గొప్ప మర్మం, గొప్ప మహిమ, ఐశ్వర్యం అది. ఇదే మిస్టరీ. అది ఎవరిలో? ఓన్లీ ఇశ్రాయేలీల్లోనే కాదు, అందరిలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయం ఉందే, ఆ ప్రత్యక్షత ఉందే, అది చాలా గొప్పది. దేవుడు అందరిలోనూ ఉండడానికి ఇష్టపడుతున్నాడు అన్నది, అంతకన్నా ఇంకేం కావాలి మనకి? యేసు ప్రభు వారి ద్వారా మన హృదయాల్లో దేవుడు నివసించడం అంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడడం అంటే, అంతకన్నా ఏం కావాలి అంటే ఈ జీవితంలో? మనకి తెలియక కలెక్టర్ అయిపోతే చాలు, లేకపోతే ఇంజనీర్ అయిపోతే చాలు, డాక్టర్ అయిపోతే చాలు, ఆ, ఆ, మన మన జీవితం సెటిల్ అయిపోతుంది అనుకునే ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాం మనం, ఈ లోకానుసారమైన ఆలోచనలు. అది కాదు కావాల్సింది. మనం పిల్లలకి నేర్పించాల్సింది, సంఘాల్లో ఆ, నేర్పించాల్సింది ఇవి కావు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేసి బ్రతకొచ్చు, బ్రతుకుతారు కూడా, ఆటోమేటిక్గా చదువుకుంటారు, లేకపోతే ఏదైనా పని చేసుకుంటారు. వాళ్ళ స్తోమత చొప్పున, వాళ్ళ ఆ దీని చొప్పున, దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన కృప చొప్పున ఎవరికి వాళ్ళు జీవిస్తారు. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది, శరీరానుసారమైన జీవితం కన్నా ఆత్మానుసారమైన జీవితం ప్రాముఖ్యమైనది. శరీరానుసారమైన జీవితం ఎక్కువ అయిపోతే, అటువైపు వెళ్ళిపోతే, సంపూర్ణంగా శరీరానుసారమైన జీవితం జీవిస్తే నరకం వైపే ప్రయాణం అయిపోతుంది మనది. ఎందుకంటే అది నాశనం వైపే నడిపించేస్తుంది. డబ్బు సంపాదనలో పడిపోతే, ఈ డబ్బు చాలదు ఇంకా కావాలి, ఈ జీతం చాలదు ఇంకా కావాలి, వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది, లేకపోతే వీళ్ళకి ఎక్కువ జీతం, వాళ్ళు ఆ కారు కొన్నారు, వీళ్ళు ఈ కారు కొన్నారు, వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు. ఇటువంటి ఆలోచనల్లో మునిగిపోతే మన జీవితాలు, ఆత్మానుసారమైన జీవితం జీవించే అవకాశం పోతుంది. దేవుని మీద ఆధారపడడం కృప అంటే అర్థం కాదు. సంఘానికి వెళ్ళచ్చు, చర్చిలకి వెళ్ళొచ్చు, వాక్యం చదవచ్చు, పాటలు పాడొచ్చు, కానీ నిజమైన క్రైస్తవ జీవితం అర్థం కాదు. ఈ మిస్టరీ రివీల్ అవ్వాలి, మనందరికీ రివీల్ అవ్వాలి. ఈ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలి. చాలా మంది నాకు అర్థమైపోయిందండి ఇప్పుడు నాకు అనిపించవచ్చు, కానీ అందరికీ ప్రత్యక్షత దొరకట్లేదు. చాలా మందికి ఈ విషయం తెలుసు, కానీ వాళ్ళు ధనంకు లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవపు డంబానికి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, శరీర ఆశలకి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ఈ చదువుకొని కూడా, ఈ థియలాజికల్ స్టడీస్ చేసి కూడా, మీరు ఆలోచించుకోండి, దేవుని శక్తి అర్థం కాని వాళ్ళు పరిచర్య చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక మంది. సో కాబట్టి మనం అర్థం చేసుకుందాం, దేవుని మీద ఆధారపడి పరిచారకుల్లాగా నిజమైన యేసు ప్రభు వారి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసే నిజమైన సువార్థికుల్లాగాను, నిజమైన పరిచారికుల్లాగా ఈ లోకంలో బ్రతకాలని, ఈ ప్రత్యక్షత దొరకాలని ఆ కొలస్సీ సంఘానికి పౌలు భక్తుని యొక్క ఆకాంక్ష. యేసు ప్రభు వారికి దూరం అయిపోకండి, వాళ్ళు చెప్పే తప్పుడు బోధలు నమ్మకండి, ఈ ప్రత్యక్షత ఇవన్నీ అర్థం చేసుకోండి అని ఇవన్నీ చెప్తున్నాడు. సో మహిమైశ్వర్యము ఎట్టిదో అనగా, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ఇది నిజమైన ఐశ్వర్యం అంటే ఇది. క్రైస్తవ జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన నిజమైన ఐశ్వర్యం, నిజమైన ట్రెజర్ ఇది కావాలా? లేకపోతే లోకానుసారంగా అందరూ లోకంలో బ్రతుకుతున్నట్టు ఆ ర్యాట్ రేస్లో పడి కొట్టుకుపోదామా? ఆలోచించుకోవాలి. ఏది ఏది గొప్ప జీవితం? యేసు ప్రభు వారు చూపించిన మార్గం, ఆయన చూపించినట్టు ఆ సత్య మార్గమే గొప్ప జీవితం. ఆ జీవితంలో ప్రయాణం చేద్దాం, శ్రమల్లో సంతోషిద్దాం, గంతులేద్దాం. ఆ విధమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకుందాం. మీకేమన్నా సందేహాలున్నా, అనుమానాలున్నా, మీరేమన్నా చెప్పాలనుకున్నా చెప్పచ్చు.
అన్న చెప్పు. యాక్చువల్లీ నేను ఇవాళ నేర్చుకుంది ఏంటంటే, ఎలా అయినా ఇవాళ బైబిల్ స్టడీ ఉందని సరే అని కొలిసిది ఇవాళ 24 నుంచి ఇది ఉంది కదా అని సరే చదువుదామని తీసి 24 చదివి మెడిటేట్ చేద్దామని చూసే లోపల నాకు మీరు ఇంతగా స్టార్టింగ్ చెప్పారు కదా, సేమ్ అదే డౌట్ వచ్చింది. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నానని ఉంది కదన్నా. అవును అవును నాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఏంటి దేవుడు పడిన శ్రమలు సరిపోలేదా అంటే అటు వెళ్ళిపోయాను అన్న. కొదువైన వాటి అందు అంటే నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా నేను దాని అవును ముందు కూడా వెళ్ళలేదు, అక్కడనే స్ట్రక్ అయిపోయాను. ఏంటి దేవుడు నాకు అర్థం అవ్వట్లేదు అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అర్థమైందన్న. అంటే మీరు వచనాలు చూపించారు కదా, యోహాను 19:30 ప్లస్ యోహాను 15:20-21 అవును అవును సో అప్పుడు నాకు అర్థమైంది. ఇంకా ఇది కూడా చాలా ఇంపాక్ట్ గా ఉండే 20 యోహాను 15:20 కూడా అవును లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అవును అవును సో అప్పుడు అసలు అక్కడ అది కాంటెక్స్ట్ ఏమని ఉంది అన్నది కరెక్ట్ గా పర్టికులర్ గా అర్థమైందంటే అప్పుడన్నా. అవును అవును అంటే నిజమే, ఒక్కొక్కసారి అది ఎటో వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అది శ్రమలయందు సంతోషించు అంటే కూడా అది కూడా ఎలా సంతోషిస్తాము, అలా డౌట్స్ కూడా వస్తాయి. అవును అవును కానీ ఇప్పుడు అసలు నిజమే కదా, మనం దేవుళ్ళలో భాగమై ఉన్నామని కరెక్ట్ గా ఇప్పుడు నాకు అర్థమైతే నిజంగానే సంతోషంగానే ఉంటాం, మనం బాధపడము శ్రమలు వచ్చినప్పుడు అని అర్థమైందన్న. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇప్పుడు ఈయన పౌలు ఏమంటున్నారంటే, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. అవును అవును అంటే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు. ఆ, కొదువైన అంటే కొన్ని కొదువైనయా? ఆ, అదే ఆ అదే ఇప్పుడు కొదువైన అదే వాటి యందు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఉమ్, కొదువ అవ్వలేదు, కానీ ఉమ్, మనం కూడా పాలుభాగస్తులం కాబట్టి మనం ఆ వాటిల్లో పాటలలో మనం పాలుభాగస్తులం కదా. అందులో ఆ శ్రమలు అన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ పౌలు పడిన శ్రమలు కూడా ఆ శిలువ శ్రమల్లో ఉన్నాయి. ఆయన పడిన శ్రమల్లో భాగమే. ఉమ్, అంటే పౌలు ఇప్పుడు పడుతున్న శ్రమలు అందులో భాగమే. ఆ భాగాన్నే ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు. అది కొదువ, ఉమ్, ఆ కొదువ. అంతేగాని యేసు ప్రభు ఆ శ్రమలు కొదువైపోయినాయి అన్న కాదు. ఉమ్, ఆ కొదువ. కానీ యేసు ప్రభు అప్పుడు రక్షణ కార్యం సంపూర్ణం అవ్వలేదు, లేకపోతే ఫినిష్ అవ్వలేదు అన్న అర్థం కాదు. పౌలు భక్తుడు అనుభవించాల్సిన శ్రమలు ఉన్నాయి కదా. మీరు అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తే యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు పౌలు భక్తుని గురించి ఉమ్, ఆ ఆయన పొందవలసిన శ్రమలు, ఎన్ని శ్రమలు పొందాలో అవి నేను ఆయనకి చూపిస్తానని కూడా యేసు ప్రభు వారు చెప్తారు శిష్యులకి. ఉమ్, అంటే అవును. వాళ్ళు పౌలు మమ్మల్ని శ్రమలు పెడుతున్నాడు కదా, ఆయన ఎలాగా, ఆయన గురించి నేను వెళ్ళి ఎలాగ ప్రార్థన చేయాలని అన్నప్పుడు యేసు ఉమ్, ప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఉమ్, నేను పౌలు భక్తుడు ఎంత శ్రమలు అనుభవించాలో అవన్నీ కూడా రానైన దినాల్లో ఆయనకి ప్రత్యక్షపరుస్తాను. ఆయన పరిచర్య అన్యుల మధ్య అంత పరిచర్య చేయాలి, ఇవన్నీ చూపిస్తాను అని యేసు ప్రభు వారు చెప్తారు. సో దాని అర్థం ఏంటంటే కొంచెం కష్టమే ఇది అర్థం చేసుకోవడం. కానీ అది ఏంటంటే పౌలు భక్తుని శ్రమలు ఆల్రెడీ యేసు ప్రభు వారి సిలువలో తండ్రి చూసేశాడు. ఉమ్, మనం ఇప్పుడు లేకపోతే ఇప్పుడు భక్తులు అనుభవిస్తున్న శ్రమలు, రాబో దినాల్లో అనుభవిస్తున్న శ్రమలు కూడా తండ్రి అప్పుడు ఆ సిలువ కార్యంలో చూసేసాడు. ఉమ్, సో ఆ భాగమే ఇప్పుడు పౌలు భక్తుడు చేస్తున్నానని పౌలు భక్తుని యొక్క ఉద్దేశం ఉమ్. అది. 2 కొరింథీ 11లో ఆ నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషంగా ప్రయాసపడుతుని
ఆ, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల అవునవును. చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది, ముమ్మారు అవును. రక్తంలో లిస్ట్ చెప్తాడు కదా. అవునవును. ఇదంతా పెద్ద లిస్ట్. అది అవును. 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 27 వరకు ఇంకా ఆ ఆ ఇంకానే ఆ శ్రమలు ఆ చెప్పాల్సింది. శ్రమలు చాలా అనుభవించాల్సి ఉంది అన్నది యేసు ప్రభు వారు ఆ శిష్యునికి చెప్పినప్పుడు అప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఆయన అననీయ కళ్ళు బాగవటానికి. అననీయ. అనన్య. ఉమ్. సో అది అంటే సో కొదువై ఉన్నాయంటే అది కాదు అర్థం. పౌలు అనుభవించాల్సిన శ్రమలే అనుభవిస్తున్నాను, ఆ శరీరంలో భాగం అని దాన్ని బట్టి సంతోషిస్తున్నానని పౌలు భక్తుని యొక్క అర్థం. ఉమ్. అయితే ఇంకోటి మర్మమును ఆ దేవుని వాక్యమును అనగా యుగములలోను తలములలోను మరుగు చేయబడిన మర్మమును. ఉమ్. వాట్ ఈస్ దట్ మిస్టరీ, హిడెన్ మిస్టరీ? హిడెన్ మిస్టరీ యేసు ప్రభువారే అంకుల్. ఒక్క మాటలో చెప్పాలంటే హిడెన్ మిస్టరీ ఏమీ లేదు, యేసు ప్రభువారే. ఇంకొకటి ఏంటంటే పెద్ద రెవల్యూషన్ ఏంటంటే యేసు ప్రభువారు మన హృదయాల్లో నివసించడం, అన్యుల్లో అలాగే ఇశ్రాయేలీలో అందరిలో సమానంగా ఎవరు యేసు ప్రభువారిని నమ్ముకున్నా అందరినీ పరిశుద్ధాత్మ దేవునితో నింపుతున్నాడు. అది యాక్చువల్గా శిష్యులకి జరిగినటువంటి ప్రత్యక్షత. వాళ్ళు యాక్చువల్గా ఇశ్రాయేలీలు అన్యుల ప్రాంతానికే వెళ్ళరు, వాళ్ళతో కలవరు, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులని, వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించరని వాళ్ళకి దూరంగా ప్రత్యేకంగా బ్రతికేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అన్యుల్లో అన్యులు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారో ఆ ప్రత్యక్షత అది నిజంగా మిస్టరీ రివీల్ అయింది. ఈ ఇక్కడ ఇక్కడ భాగంలో మనం చూస్తే అది చాలా పెద్ద ట్రెజర్ యాక్చువల్గా. దేవుడు మన హృదయంలో నివసించడం అనేది పెద్ద ఐశ్వర్యం. అది నిజంగా మనకు అర్థమైతే మనం దాన్ని ఎంత వెల చెల్లించడానికైనా దానికి ఇష్టపడతాం. అంటే శరీరానుసారమైన జీవితం సంపూర్ణంగా చంపేయడానికి ఇష్టపడతాం. దీని విలువ తెలిస్తే, క్రైస్తవ జీవితం యొక్క విలువ తెలిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించి మనల్ని నడిపిస్తాడన్న విలువ తెలిస్తే ఇంకా దేన్ని పట్టించుకోం. అందుకే భక్తులు అటువంటి జీవితం జీవించారు, వాళ్ళకి ఆ ప్రత్యక్షత దొరికింది. మనకు కూడా అటువంటి ప్రత్యక్షత దొరకాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఈ డౌట్ నాకు కూడా వచ్చింది, అదే ఎగ్జాక్ట్ గా అదే డౌట్ అనమాట. ఆ వచనం అనేది సంపూర్ణం కాలేని అనేసి లాస్ట్ సండే కూడా ఈ వాక్యంలో జరిగితే అప్పుడే అడుగుదాం అనుకున్నా, బట్ కుదరలేదు. సో అంటే ఇప్పుడు దానిలో మీరు చెప్పిన దానికి క్లారిటీ వచ్చిందన్న. ఇంకోటి అది మెయిన్ గా అనేది అదనమాట. ఏది అంటేనేమో ఇన్స్ట్రుమెంట్ అని చెప్తారు కదా ఏసయ్య, నేను ఎంచుకున్న ఇన్స్ట్రుమెంట్ అని చెప్తారు. సో అది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు రెండు వస్తున్నాయి అన్నారు, రెండు ఆలోచనలు. ఒకటి ఏంటంటే ఏసయ్య అప్పుడు పడ్డ శ్రమల్లో అంటే పౌలు గారి శ్రమలు కూడా పడ్డారు కాబట్టి అవి ఆయన మళ్ళీ రిఫిల్ చేస్తున్నారా, లేకపోతే ఏసై మాట చెప్పి ఎంచుకున్నారు కదా, అంటే ఆయనకు కూడా నేను శ్రమలు అంటే ఏంటో చూపిస్తాను నా పరీక్షలో అనేసి, సో దీన్ని బట్టి ఆయన శ్రమలు పడుతుర్రా? కాదు కాదు. దేనికి సంతోషం అంటే యేసు ప్రభువారి శరీరంలో భాగమైనందుకు, యేసు ప్రభువారితో పాటు ఆయన జీవితం దాన్ని బట్టి. అలాగే సంఘం కోసం కూడా అంటే రేపొద్దున ఈయన శ్రమల వలన ఈయన భాగస్థుడని, లేకపోతే ఈయన యేసు ప్రభు వారిలో భాగస్థుడిగా ఉన్నాడని రివీల్ అయింది కదా. దాన్ని బట్టి ఇతరులు కూడా శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఓ మనం కూడా భాగమే, ఆ సిలువలో భాగమే మనం కూడా అని మనకి ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్క ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ ఆ సిలువ మరణంలో భాగం అన్నది దేవుడు ప్రత్యక్షత మన జీవితంలో దొరుకుతుంది. దాన్ని బట్టి సంతోషిస్తున్నారు. అంటే నేను సంతోషం లేదన్న శ్రమలు అన్న, అంటే అది శ్రమలు అడుగుతున్నా పర్టికులర్ గా. అంటే ఆ శ్రమలు అనేవి ఒకటి ఏసయ్య అప్పుడు చేసిన కార్యంలో మిగిలిపోయిన శ్రమలుగా ఆయన మళ్ళీ రిసీవ్ చేస్తున్నారా,
లేకపోతే యేసయ్య చెప్పిన విధానంగా, అంటే నేను ఎంచుకున్న ఇన్స్ట్రుమెంట్ కాబట్టి నేను శ్రమలు అంటే ఏంటో చూపిస్తానని చెప్పారు కదా. శ్రమలంటే ఏంటో రెండిట్లో ఏంటి? చూపిస్తాను అన్నది కాదు. కాదు, శ్రమలంటే ఏంటో చూపిస్తానని కాదు. ఆయన అన్యుల మధ్య ఎటువంటి పరిచర్య చేయాలి, ఎటువంటి శ్రమలు అనుభవించాలి అన్నది కూడా పౌలు భక్తునికి రివీల్ చేస్తాను. ఆయన ఆయన ప్రణాళిక అలాగ ఉందని అనన్యకి రివీల్ చేసినప్పుడు, ఓ ఆయన కూడా శరీరంలో భాగమే అని చెప్పి అర్థం చేసుకొని అప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ, ఆయన సంఘానికి వ్యతిరేకి, సంఘానికి శత్రువుగా ఉంటాడు సౌలు. అవును, ఉన్నప్పుడు అవును. శిష్యులు అందరూ కూడా ఆయన సంఘానికి శత్రువు అన్న అభిప్రాయంలో ఉంటారు. కానీ దేవుని ప్రణాళిక ఆయన జీవితంలో వేరుగా ఉంది. ఆయన కూడా సంఘంలో భాగమే అన్న సంగతి తండ్రికి తప్ప, యేసు ప్రభు వారికి తప్ప వీళ్ళకి తెలియదు కదా, శిష్యులకి. అవును. అది చెప్తాడు అనమాట. ఆయన కూడా అన్యుల మధ్య పరిచయం చేస్తాడు, ఆయన కూడా మీలాగే శ్రమలు అనుభవిస్తాడు అన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బాడీ అని. అప్పుడు ఆయన అనన్య వెళ్ళి ప్రార్థన చేస్తాడు. సో కాబట్టి మరి ఈ క్రీస్తు పడిన పాటల్లో కొదువు అంటే ఆయన పాటలు కొంచెం, ఆయన కొంచెమే పడ్డాడు, మా పౌలు తర్వాత పడుతున్నాడు అన్న అర్థం కాదు. ఆ పాటల్లో పౌలు భక్తుల యొక్క శ్రమలు కూడా భాగమే. కాకపోతే అవి ఇప్పుడు జీవితంలో జరుగుతున్నాయి, అది అర్థం. అదే అంటున్నాను. అంటే ఇదే నేను అంటే ఈ రెండు థాట్స్ లో ఈ థాట్ కరెక్ట్, ఆ థాట్ అంటే ఈ థాట్ కొదువు అంటే అర్థం అదే. ఓకే, 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 క్లారిటీ. మన వైపు నుంచి చూస్తే కొదువుగానే ఉన్నాయి కదా. మన వైపు నుంచి ఆలోచిస్తే పౌలు భక్తుడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు, కానీ యేసు ప్రభు వారి శిలువ మరణం 2000 years బ్యాక్ జరిగింది. కానీ మొదటి శతాబ్దంలో పౌలు భక్తుడు శ్రమలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది శ్రమలు అనుభవిస్తున్నారు, ఇంకా రానైన దినాల్లో చాలా మంది శ్రమలు అనుభవిస్తారు. అవన్నీ కూడా శరీరంలో భాగం, యేసు ప్రభు వారి శరీరంలో భాగమే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ప్రేయర్ చేసుకుని ముగించుకుందాం. పరలోకముందున్నట్టు మా ప్రేమ గల తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరకు ఆయన యొక్క సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ. జూమ్ లో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.